గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మరొక దినాన మీ మాటలు వినడానికి ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తుంటున్న ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. వాడుకుంటున్న ఇబ్బందులు, ఇరుకులు, అయినా సమస్యలు, కష్టాలు, వాటిలో ప్రభునైనా మీ బిడ్డలు ఏ విధంగా నలుగుతున్నారో, సతమతం అవుతున్నారో వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయడానికి చక్కటి వాగ్దానంతో కూడిన అభయంతో కూడిన మాటలు మీరు పలకమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ వ్యక్తిని చూస్తా ఉన్నా, ఎంతగా పరిశీలించి చూస్తా ఉన్నా ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో తెలియని మనోవేదన కనబడతా ఉంది. ఈ మాటలు వింటూ ఉన్నా, నన్ను చూస్తూ ఉంటున్నా, నీలో కూడా చాలా మనోవేదన, దుఃఖము, బాధ ఖచ్చితంగా ఉండి ఉంటారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. చాలా మంది వ్యాధులతోనూ, నిందలు, అవమానాలతోనూ మరి భరిస్తూ, నలుగుతూ, కృంగుతూ వాటి విషయమై కన్నీరు కారుస్తుంటున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. మీ యొక్క కన్నీరు పక్కన వాళ్ళు చూస్తున్నారో లేదో గాని మన కన్నీటిని చూస్తుంటున్న దేవుడున్నాడు. ఆయన చూచేవాడు మాత్రమే కాదు, మన కన్నీటిని తుడచగలిగే దేవుడు, మన కన్నీటిని తుడిచే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కన్నీరు కారుస్తుంటున్న పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే, అది ఏదైనా కావచ్చు, ఏ సమస్య గురించి అయినా కావచ్చు, నీకుంటున్న ఏ ఇబ్బందికరమైన పరిస్థితి గురించి అయినా కావచ్చు, నువ్వు కన్నీరు కారుస్తున్న వాడువు, కన్నీరు కారుస్తున్న దానివల్ల ఉన్నట్లయితే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడాలని ఆశపడతా ఉంటున్నాడు. ఏంటంటే, నేను నీ కన్నీటిని తుడుస్తాను, నేను నీ కన్నీటిని తుడుస్తాను. అవునండి, మనం కన్నీరు కారిస్తే దేవుడు చూస్తూ ఊరుకొని ఉండేవాడు కాదు. ఆయన మన కన్నీటిని తుడవడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాము. దేవుడు తన ప్రజల గురించి ఎంతగా శ్రద్ధ వహిస్తుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడో మనం ఇక్కడ చూడొచ్చు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అన్నమాట మనం చూస్తా ఉన్నాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రతి కన్నీటిని ఆయన తుడిచి వారి యొక్క కన్నీటికి గల కారణం ఏంటో ఆ సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యత కలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. మనం ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం అట్లా మనం చూస్తా వస్తే, అక్కడి నుంచి హాగరు అలాగే తన కుమారుడు విలపించడము, ఏడవడం, ఎలిగెత్తి ఏడవడం దేవుడు విన్నాడు. దేవుడిని హాగరుతో అంటాడు, హాగరు, నీవు నీ కుమారుడు ఏడవడం నేను విన్నాను, నేను చూశాను, భయపడొద్దు. అక్కడ నాతో చెప్తున్న మాట ఏంటంటే, భయపడొద్దు, నేను మీ కన్నీటిని చూశాను, మీ వేడుకుని విన్నాను. నేను దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం అక్కడ చూస్తా ఉంటాం. ఉదయకాల సమయంలో నువ్వు కూడా ఒకవేళ కన్నీరు కారుస్తుంటున్న అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే, నీకుంటున్న సమస్యను బట్టి భయపడొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేని గురించి కూడా నువ్వు మరి దిగులు పడాల్సిన అవసరం లేదు. అయ్యో, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు వేదన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ ప్రతి బాష్ప బిందువును తుడవడానికి ఆయన ఆల్రెడీ సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఇక్కడ చదివితే ఒక మాట, చక్కటి మాట మనం చదువుదాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు,
నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కీర్తనకారుడు చాలా చక్కగా రాస్తా ఉన్నాడు, అయ్యా నా సంచారములన్నీ కూడా నువ్వు లెక్కించిన వాడుగా ఉన్నావు. అంతేకాదు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి, నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. కారుస్తున్న కన్నీరు అది వ్యర్థమైపోదు, వృధా అయిపోదు. నువ్వు కారుస్తుంటున్న ప్రతి కన్నీటి బిందువుకి దేవుడు పరిష్కారాన్ని చూపించే దేవుడిగా ఉన్నాడు. ప్రతి కన్నీటి బిందువుని ఆయన లెక్కిస్తుంటున్న దేవుడిగా ఉన్నాడు. అవన్నీ కూడా పుస్తకం రాస్తా ఉన్నాడు ఆయన. ఏది కూడా వృధా కాకుండా, ఏది కూడా వ్యర్థమైపోకుండా దేవుడు నీ విషయంలో గొప్ప కార్యాలు చేయడం కోసము నీ కన్నీటిని అంతా కూడా ఆయన లెక్కిస్తుంటున్న వాడిగా, చూస్తుంటున్న వాడిగా, తొడవడానికి సిద్ధంగా ఉంటున్న వాడిగా ఉన్నాడు. అయ్యా అమ్మా, ఉదయకాల సమయంలో నువ్వు కన్నీరు కారుస్తూ దేని గురించి అయితే వేదన చెందుతా ఉన్నావో నీ కన్నీరు వృధా అయిపోదని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ కన్నీటిని తుడవడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. అందుకని దేవుడు అంటాడు నీ దుఃఖమును, నీ ఏడుపును నాట్యముగా మార్చగలిగే దేవుడు అని చెప్తాడు ఆయన. నువ్వు ఎట్లాగైతే ఏడుస్తున్నావో, రోధిస్తుంటున్నావో, బాధపడతా ఉంటున్నావో, ఒకానొక దినాన దేవుడు చేసిన మేలుని బట్టి ఎగిరి గంతులేసి నాట్యమాడే స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతుంటున్నాడు. విశ్వాసం ఉంచు దేవుని యందు, నమ్మిక ఉంచు దేవుని యందు, ఎదురు చూడు ఆ కార్యం కొరకై, ఆధారపడు ఆయన కొరకు. ఆయన ఆనుకో, గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు నీ జీవితంలో. నీ కన్నీటిని తొలగడానికి ఇష్టపడుతున్న దేవుడికి నువ్వు విన్నవించుకుంటూ ఆయన మీద నువ్వు ఆనుకొని ఆధారపడి విశ్వాసముతో నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తిగా ఉన్నట్లయితే అతి త్వరలోనే నీ కన్నీటి బాష్ప బిందువులన్నిటిని తుడిచి నీ ఏడుపుని ఆయన నాట్యముగా మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. నీ ప్రతి లెక్క ఆయన క్లియర్ చేసే దేవుడిగా ఉన్నాడు. ఎన్ని కన్నీటి బొట్లు ఆయన లెక్కించాడు, రాసుకున్నాడు, వాటన్నిటికీ పరిష్కారాన్ని చూపించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేని విషయం అయితే నువ్వు ఏడుస్తున్నావు, రోధిస్తుంటున్నావు, బాధపడుతున్నావు, దాన్ని దేవునికి అప్పగించి, ప్రభువా పరిష్కారం చూపించిన ఆయన, నీ మీద ఆధారపడతా ఉన్నాను, నీ వైపే చూస్తా ఉన్నాను, నాకు పరిష్కారం చూపించయ్యా, నా కన్నీటితుడు ప్రభు అని దేవునితో చిన్న ప్రార్థన చేసి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి ఆయన వైపు చూడు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితం పట్ల జరిగించేవాడిగా ఉన్నాడు. తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే కన్నీరు కారుస్తుంటున్న వారిగా ఉంటున్నారో, నీ సహాయం కొరకు ఎదురు చూస్తుంటున్న వారిగా ఉంటున్నారో, వారి యొక్క సమస్యలకు పరిష్కారం కొరకు నాయన ఆశతో చూస్తున్న వారు ఉన్నారు. ప్రతి ఒక్కరి కన్నీటి బిందువులను తొలగమని వేడుకుంటా ఉన్నాం. సంతోషముతోను సమాధానంతో నింపమని వేడుకుంటా ఉన్నాం. గొప్ప కార్యాలు మీరు జరిగించి నాయన నాట్యము చేయించమని వేడుకుంటా ఉన్నాం. సహాయం చేయండి, ప్రతి బిడ్డని మీ దయగలిగిన హస్తాలు కాపచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకున్నా తండ్రి, ఆమేన్. God bless you.